ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18 నుండి 23 వరకు ఉన్నటువంటి వేదవాక్యమును మనము ధ్యానం చేయబోచున్నాం. దాని కొరకైనటువంటి ఒక వచనం 18 నేను చదువుచున్నాను, శ్రద్ధగా విందాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచుము. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైనా నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృప మెండుగా మాకు తోడయుండును గాక. శక్తి చేత బలము చేత కానిది ఆత్మ మూలమున జరిగించమని, సియోనులో నుండి మీ కృప హస్తాన్ని చాపమని యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? నిన్నటి దినాన మోషేకు సంఘం ఎడల కలిగి ఉన్న ఉన్నత ప్రేమను, ఒక దైవజనుడు సంఘం పట్ల కలిగి ఉండవలసిన ఆత్మ సంబంధమైన ప్రేమను గురించి మనం విన్నాం. అయితే ఈరోజు దేవుడు మోషేకు ఒక బాధ్యతను, ఒక పనిని అప్పగిస్తున్నారు. ఆ పనిని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటంటే, మోషే సర్వ సమాజం మీద నాయకుడిగా ఉండుటకు ఎవరినైనా ఒకరిని అపాయింట్ చేయమని అడిగాడు. అప్పుడు ప్రభువారు అంటున్నారు, ఇదిగో నూను కుమారుడైనటువంటి యెహోషువ ఉన్నాడు కదా, నీవు అతన్ని అభిషేకించు. అతడు ఆత్మను పొందినవాడు. అతనిపై నీ ఆత్మలో నీవు కలిగిన దానిలో అతని మీద పాలుండునట్లుగా అతని మీద నీ చెయ్యి ఉంచు అని చెప్తున్నారు. పిల్లరా, యెహోషువను గురించి మనం బాగుగా ఎరిగిన వారం కదా, బాగా చదివిన వారం, ధ్యానించిన వారం. అయితే విషయం ఏంటంటే, యెహోషువ ఎఫ్రాయిము గోత్రములు పుట్టినవాడు. ఎఫ్రాయిము అనగానే అర్ధగోత్రం. మనషే ఎఫ్రాయిములు అర్ధగోత్రం. అర్ధగోత్రంలో పుట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నాడట. అంటే దీని ద్వారా నేను ఒక మాట తెలియపరచాలనుకుంటున్నాను. మనం ఎక్కడ పుట్టామనేది ముఖ్యం కాదు. లేమిలో పుట్టామా, ధనంలో పుట్టామా, ఉద్యోగస్తుని గర్భాన పుట్టామా, పేదరికాన ఉన్న వ్యక్తి గర్భాన పుట్టామనేది ముఖ్యం కాదు. దేవునితో మనకున్న ఆత్మీయ బంధమే గొప్పది. కొందరు అంటారు, నేను పుట్టిన ఇల్లు ఇదండి, సో అండ్ సో, మా ఫాదరు మా మదరు ఇలాగా లేమి నుండి వచ్చిన వారు, బహుశా నేను కూడా కాస్త ఉన్నత స్థితిలో ఉంటే వేరుగా ఉండేవాళ్ళని కొందరు అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదు. కానీ సో నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, ఎఫ్రాయిము గోత్రం అర్ధగోత్రం. వీరు అర్ధగోత్రములో ఉన్నవారు అయి ఉన్నప్పటికీ దేవుని ఆత్మను పొంది
దేవుని సంఘము అని పిలువబడిన ఇశ్రాయేలీలకందరికి గొప్ప నాయకుడిగా ఉన్నాడు దైవజనుడైన మోషే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పాదాల చెంత చేరిన మన జీవితంలో కూడా మనం ఎక్కడ బై బర్త్ పుట్టుకొచ్చాం అనేది ముఖ్యం కాదు. దేవునితో మనకున్న ఆత్మీయ బాంధవ్యమే మనలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మోషే ఆత్మను పొందినవాడన్న సంగతి మోషే గుర్తించలేదు. వింటున్నారా? సీనాయి పర్వతం మీదకి వెళితే ప్రార్థించింది ఎవరు? మోషే. కొండ మీద చేతులెత్తితే యుద్ధం చేసింది ఎవరు? మోషే. చేతులెత్తినప్పుడు యుద్ధం చేసింది యెహోషువ. అలాగనే మోషే కొరకు ప్రార్థన చేసింది యెహోషువ. మోషే పరిచారకుడైనది యెహోషువ. దేశాన్ని వేగి చూడడానికి వెళ్ళినప్పుడు గూఢాచారి వ్యవస్థలో ఉన్న వ్యక్తి యెహోషువ. అయితే యెహోషువలో ఈ విధానాన్ని చూశారు తప్ప దైవజనుడైన మోషే, అతను ఒక ప్రార్థనాపరుడన్న సంగతి మోషే గుర్తించలేదు. పిల్లలు, కొన్నిసార్లు మన జీవితంలో కూడా మన ఆత్మీయత, మన ప్రార్థన, మన భక్తి జీవితం, మన సాక్ష్యం, దేవునితో మనకున్న సహవాసం మన ఇంటి వారు కొన్నిసార్లు గుర్తించకపోవచ్చు, దైవజనుడు గుర్తించకపోవచ్చు, ఇతరులు దాన్ని గుర్తించకపోవచ్చు. కానీ మనల్ని గుర్తించవలసింది ఎవరు? దేవుడు. చాలాసార్లు మనుషులు మనల్ని గుర్తించినప్పుడు మనం డిసప్పాయింట్ అవుతాం. పిల్లరా, డిసప్పాయింట్ అయ్యి నేను ఇంతగా చేశానే కనీసం నన్ను గుర్తించలేదు, ఇంతగా మాట్లాడాను కనీసం నన్ను ప్రశంసలేదని మనం చాలాసార్లు కృంగిన అనుభవాలు మనకుంటాయి. అయితే పిల్లరా, అది కొంతవరకే. కానీ నిజమైన విషయం ఏంటంటే, మనుషులు మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు మనల్ని గుర్తించే దేవుడు. ఆయన మనల్ని లేవనెత్తాలి, ఆయన మనల్ని బలపరచాలి, ఆయన తన సన్నిధి మన పైన వెల్లడి చేయాలి. మనుషుల్లో మెరుగైనది ప్రభువులో మరుగైపోతుంది, ప్రభువులో మరుగైనదే ప్రజల్లో మెరుగైపోతుంది. కనుక మనుషుల యొక్క గుర్తింపు ఎప్పుడూ మనం కోరకూడదు. ఇప్పుడు దేవుడు అంటున్నారు, అతన్ని అభిషేకించి అంటున్నారు. ద గాడ్ సెలెక్టెడ్ టు జాషువా. యెహోషువను దేవుడు ఎన్నుకుంటున్నాడు. అంటే ఎప్పుడు? 1, అతడు ఆత్మను పొందాడు. 2, నాయకుడి దగ్గర నమ్మకస్తుడై ఉన్నాడు. 3, తను తగ్గించుకున్నాడు. దేవుడే ఆ వ్యక్తిని హెచ్చించేంత వరకు ఈయన తగ్గింపు స్వభావంతోనే ఉన్నాడు. కనుక దేవుని పిల్లరా, మన జీవితంలో కూడా తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు సేవకునిగా నేను కానీ, కొన్నిసార్లు దేవుని ఎరిగిన వారు సైతం కొన్నిసార్లు తగ్గించుకోవడానికి పెద్దగా ఇష్టపడరు లేదా. కానీ ప్రభువు కోరుకునేది ఏంటంటే తగ్గింపు. దేవునికి స్తోత్రం. తగ్గింపు అంటే ఉన్నదాన్ని ప్రక్కన పెట్టేసి అయిపోద్దని పిసినారితనంతో కూర్చోవడం కాదు పిల్లరా. వింటున్నారా? ఉండినను దాన్ని వినియోగపరచకుండా అయిపోద్ది అని పిసినారితనంతో ఉండడం తగ్గింపు కాదు. తగ్గింపు అంటే మాటల్లోనూ కనిపించాలి, చేతల్లోనూ కనిపించాలి, భక్తిలో కనిపించాలి, ప్రార్థనలో కనిపించాలి, జీవితంలో కనిపించాలి. అది తగ్గింపు. ప్రభువును చూడండి, కలువరి సిలువకు అప్పగించబడుతున్నప్పుడు ఆయన వేడుకుంటే శానా వ్యూహం వచ్చి ఆయన పక్షాన విజ్ఞాపన చేస్తారు. ఆయన పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తారు. అయినా ప్రభువు తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక అన్నారు. దేవునికి స్తోత్రం. అది తగ్గించుకోవడం. యోధా వచ్చి ముద్దు పెడుతుంటే చెలికాడా కానీ అన్నారు. అది తెలిసినా సరే మాట్లాడక మౌనంగా ఉండడం. ఈరోజు మనం ఏం చేస్తామంటే అయిపోద్దేమోనని సైలెంట్ అయ్యి అది తగ్గింపు అంటాం. పిల్లరా, అది తగ్గింపు కాదు, అది పిసినారితనం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఇటు నేను అన్నారన్న సంగతి తెలిస్తే ఆ విషయం తెలిసి కూడా నువ్వు మౌని అయి ఉంటే అది తగ్గింపు. లేదు, అవకాశం వచ్చినప్పుడు వడ్డీతో చెల్లిస్తానంటే అది తగ్గింపు ఎందుకు అవుతుంది? 3 మాటలు మనం విన్నాం పిల్లలు. నెంబర్ వన్ యెహోషువ ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఎంచుకునేంతవరకు ఎఫ్రాయిము గోత్రంలో నుంచి దేవుని ఆత్మ పొందిన స్థాయిలోకి వెళ్ళాడు. ఇక 2, పరిచారకుడై ప్రియమైనటువంటి వార్లరా, దైవజనుడు గుర్తించకపోయినా దేవుడు గుర్తించేంతవరకు ఓపికతోనే ఉన్నాడు. ఇక 3, ప్రతి విషయంలో తగ్గించుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ తగ్గింపే
ఒకరోజు మోషేను నాయకునిగా ఎంచింది. ఇప్పుడు ప్రభు అంటున్నారు, నన్ను అభిషేకించిండని యెహోషువ అడగలేదు ప్లేరా. మోషే కోరుతున్నాడు నాయకుడు కావాలని. అయితే ఈ మనుష్యుడైన యెహోషువను దేవుడు ఎంపిక చేస్తున్నాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అంటే ఆ పనికి సరితూగగలిగిన వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. నిజమే, మోషే నాయకత్వంలో యెహోషువ ఏనాడు మోషేని ఎదిరించలేదు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఈనాడు ఎదిరించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యెహోషువ ఎంత దైవభక్తి, ఎంత దైవనీతి కలిగి ఉన్నాడో దానికి ప్రజలు, నాయకుడు గుర్తింపు లేకపోయినా దేవుడు గుర్తింపునిచ్చి ఆ యెహోషువను ఉన్నతమైన పరిచర్యకు నాయకునిగా నడిపించారు. నిజానికి బైబిల్ చరిత్ర ఎరిగిన వారికి ఈ విషయం తెలుసు. మోషే ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశారో మోషే కంటే మరిన్ని అద్భుతాలు యెహోషువ దేవుని సహాయం ద్వారా చేశాడు. అంటే మోషే కంటే యెహోషువ గొప్పవాడు అనేది కాదు నా ఉద్దేశం. కానీ దేవుని చేత ఎన్నుకున్న వ్యక్తి దేవుని కొరకు ఎన్నో బలమైన కార్యాలు చేస్తారు అన్నదానికి ఇది ఒక చక్కనైన నిదర్శనం. కనుక దేవుని ప్రియులారా, మనం మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో ఉండాలి. దేవుని కృప కొరకే కనిపెట్టాలి. దేవుడు మనల్ని ఎన్నుకుంటారు. ఆమేన్. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మీ దీవెన ఆశీర్వాదం ఇయ్యండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.